దేవుడు సహాయం చేయనుగాక. ఒక్కొక్క మాట ఒక్కొక్క వారం దేవుడు పరిశుద్ధాత్మ మనకి వివరించుగాక. ఆమేన్. చదువుకున్నాం. మీకు రెఫరెన్స్ అవుతుందా? లేఖనం 26వ అధ్యాయము 9వ వాక్యం. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మిమ్మలను విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధన ఏం చేస్తారట ఆయన చెప్పన్నా? మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదు. ఆమేన్. నేను మిమ్మల్ని విస్తరింపచేసి మీతో చేసిన నిబంధనను స్థాపించదను. చప్పట్లు కొడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా అనుకోవడం కాదు. వినపడుతుందా? వినపడుతుందా? రైట్. ఆయన మనల్ని విస్తరింపచేస్తాడని, నీతి నియమాలతో విస్తరింపచేస్తాడు. ఎలా విస్తరింపచేస్తాడు మనం ఇప్పుడు ధ్యానం చేస్తాం. అబ్రహాముతో చెప్పాడు, ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. సముద్రపు తీరం ఉన్న ఇసుక వలె మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. 3 విధాలు. సముద్ర తీరం ఉన్న ఇసుక వలె, ఇసుక రేణు వలె ఆకాశ ఇసుక ఇశ్రాయేలుని విస్తరింపచేశాడు. రేణువులు ఇస్మాయిల్ సంతానాన్ని, నక్షత్రములు కొత్త నిబంధన. అబ్రహాం ఆశీర్వాదములకు వారసులుగా అబ్రహాముతో చెప్పాడు, నీ సంతానము ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపచేస్తాను. భూగోళం అంతా అబ్రహాముతో చేసిన వాగ్దానం. ఆకాశ నక్షత్రములు ఇస్సాకు సంతానం. దేవుడు 2 విధాలుగా ఇస్సాకు సంతానం ఆశీర్వదించి, ఒకటి ఇసుక వలె, రెండోది ఆకాశ నక్షత్రాలు. ఇసుక రేణుల వలె ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ఎవరిని అంటే దేవుని సన్నిధిలో ఎవరైతే భయభక్తులుగా జీవిస్తారో వాగ్దానం పొందిన వారిని. నోవాహుతో వాగ్దానం చేశాడు, అబ్రహాముతో వాగ్దానం చేశాడు, ఇస్సాకుతో వాగ్దానం చేశాడు, యాకోబుతో కూడా వాగ్దానం. నీ సంతానం చేయముగా ఆకాశ నక్షత్రాల వలె విస్తరింప చేస్తాడు. ఆయన వాగ్దానాన్ని ఎప్పుడు స్థిరపరిచేవాడే కానీ రద్దుపరిచేవాడు. మనం నీతిని అనుసరించినప్పుడు, లేక ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, లేక మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు, లేక ఆయన మనతో చెప్పిన మాట ప్రకారం ఆయన చూపిన మార్గంలో మనం వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. నోవాహుని ఆశీర్వదించాడు, చెప్పినది చెప్పినట్టుగా చేసినట్టు. అబ్రహాముని ఆశీర్వదించాడు, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ఉన్నాడు. అలాగే ఇస్సాకు యాకోబులను కూడా దేవుడు విస్తరింపజేసుకుంటూ వచ్చాడు. మరి ఆగమెందుకు ఆశీర్వదించి విస్తరింపచేసేదయ్యా అంటే దేవుని మాట విన్నందుకు. దేనికట చెప్పలేదండి. కఠోరమైన పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో కూడా శ్రమల దాటి తట్టుకోలేక పారిపోతున్నప్పుడు దేవుడే చెప్పాడు, నువ్వు తిరిగి
నీ యజమానురాలి దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళు, నీ సంతానాన్ని నేను ఇలాగ ఆశీర్వదిస్తాను. ఆయన మాట వింది, మరలా వెళ్ళింది. దేవుడు తనతోనూ తన కుమారులతో ఇస్మాయిల్తో ఆశీర్వదించడం ప్రారంభించారు. హల్లెలూయా. విస్తరింపచేసి ఆయన మాట ఏదైతే చెప్పాడో యావత్తు చేయాలి. ఆయన చూపిన మార్గంలో వెళ్ళాలి. ఆయన మాట మనం అప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి ఎన్నెన్నో 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 మేలు మనకి వాగ్దానాలు స్థిరపరిచి నడిపించగలిగిన వాడు. ఈ సంవత్సరం కూడా నా దేవుడు మిమ్మల్ని విస్తరింపచేయును గాక. నీ వ్యాపారంలో విస్తరించాలా, నీ ఉద్యోగంలో విస్తరించాలి, నీ వ్యవసాయంలో, నీ దుక్కుటెద్దులలో, నీ పశువుల మందలో, నీ చేతి పనులన్నిటిలో విస్తరించుదువుగాక. అనే నీ విద్యారంగంలో కూడా నువ్వు ఏం చేయాలా? విస్తరించి ఆశీర్వదించాలి. ఏ విస్తరించాలి అంటే జ్ఞానం విస్తరించాలి, వివేచన ఆత్మ విస్తరించాలి, జ్ఞాపక శక్తి విస్తరించాలి. హల్లెలూయా. గూఢార్థమైన మరుగైన సబ్జెక్టులు అయినా సరే అవి నీకు అర్థమయ్యే రీతిలో నా దేవుడు విస్తరింపు చేసి జ్ఞానం అనుగ్రహించును గాక. ఆమేన్. ఏవేవో విస్తరిస్తాం కాదు, మన బుక్కులు చదివి అండ్ అట్లా కాదు. నీకు జ్ఞానం విస్తరించబడాలి. ఏ విస్తరించబడాలి? జ్ఞానం విస్తరించబడాలి. ఆ సమయంలో నీ జ్ఞాపక శక్తి కూడా విస్తరించబడాలి. ఆమేన్. హల్లెలూయా. అది ఎంతటి జటిలమైన పరిస్థితిలో సబ్జెక్టులు వచ్చినా నా దేవుడి సంవత్సరం మీకు అంతటి జ్ఞానాన్ని విస్తరింపచేయును గాక. ఆమేన్. చేస్తాడు. నమ్మదగిన వాడు, కార్యము చేయగలిగిన దేవుడు, ఎన్నెన్నో చేస్తాడు. అన్నీ మన పట్ల అవునన్నట్టుగా ఉన్నట్టుగా జరిగిస్తూనే ఉంటాడు ఆయన. నమ్ముట నీ వలనైతే చెప్పలేదండి. నమ్ముట నీ వలనైతే ఈ సంవత్సరం నా దేవుడిని విస్తరింపచేయును గాక. ఆమేన్. వాగ్దానాన్ని నమ్ము, వాగ్దానాన్ని హృదయంలో రాసుకో, వాగ్దాన పూర్వకంగా నువ్వు నడుస్తూ ఉండు. నువ్వు చేసే ప్రతిదీ నా దేవుడు విస్తరింపజేస్తాడు. ఆమేన్. చేస్తాడా లేదా? నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చేసే ప్రతి విధమైనటువంటిది ఏదైనా సరే నా దేవుడు గొప్పగా నేను ఏం చేస్తాడు? ఆశీర్వదించి విస్తరింపజేస్తాడు. నీవు పడబోకు, ఆధారపడబోకు. నువ్వు చేయవలసింది ఒక్కటే, నువ్వు విస్తరించబడాలి. ఆమేన్. ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడు విస్తరిస్తాము అంటే ఒక్క మాట చెప్పి ముందుకెళ్తాను. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదివితే, చదువున్నాను. 2 కొరింథీ పత్రిక యాలయనగా మీ సేవను కూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయం కలుగు చేయడానికి మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించి కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. సేవ అక్కర్లు పరిచర్య. దేవుని వాక్యం అంటది, మనం చేసే పనులు, మనం వెళ్ళే మార్గం, మన నివాస గృహం, అది నీ విద్యారంగమా, ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, ఏది ఏమైనా సరే నీ విస్తరించబడాలి అంటే స్తుతుల సింహాసనం దేవునికి వేయాలి. ఆమేన్. స్తుతులు చెల్లించడం ద్వారా వాగ్దానము విస్తరిస్తూ ఉంటుంది. స్తుతులు చెల్లించడం ద్వారా నీ జీవితము విస్తరిస్తూ ఉంటుంది. స్తుతులు చెల్లించడం ద్వారా నీ కష్టార్జితం విస్తరిస్తూ ఉంటుంది. ఆమేన్. ఏం చేస్తూ ఉంటుంది?
అనేకులు చెల్లించు స్తుతుల ద్వారానే ఈ పరిచర్య విస్తరిస్తుంది అంటాడు. పరిచర్య కాదు, నీ కుటుంబం కూడా విస్తరించాల. నీ కుటుంబమే కాదు, ప్రతిదీ దేవుడు నీకు ఇచ్చిన నువ్వు చేస్తున్నా ప్రతిదీ విస్తరించబడాలి. వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని మిమ్మును విస్తరింప చేసి మీతో నేను చేసిన నిబంధనను ఆయన మనల్ని విస్తరింప చేస్తాడు. అపనమ్మకం ఉండకూడదు. ప్రతిరోజు నువ్వు చేయవలసింది ఏంటంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఏం చేయాలి? చెప్పలేదండి. ఏం చేయాలి? కృతజ్ఞత. ఒకటి, చేసిన మేలుకు చేతులెత్తి స్వరమెత్తి దేవుని స్తుతించాలి. రెండోది, మోకరించి ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడోది, దేవుడు మనకి ఇచ్చిన వాటిలో అర్పణగా అర్పించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు మన జీవితాలని వాగ్దానాన్ని స్థిరపరిచి విస్తరింప చేస్తూ ఉంటాడు. విశ్వసిస్తే ప్రతి విషయంలో మనం ఏం చెల్లించాలట? చెప్పలేదండి. నెలంతా కాపాడినందుకు, రోజంతా కాపాడినందుకు, ప్రతి క్షణం కాపాడినందుకు, మనం పోషించినందుకు, నడిపించినందుకు, ప్రతి విధమైనటువంటి కార్యాలు మన జీవితంలో మేలుగా జరిగించినందుకు, ప్రతి సమయంలో మనం ఏం చేయాలి? చెప్పాలన్నా ప్రతి సమయంలో మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరైతే స్తుతి ఆరాధన చేస్తారో, ఎవరైతే దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తారో, ఎవరైతే ప్రతి క్షణం దేవుని స్తుతిస్తూ ఉంటారో, వారి జీవితాలు అద్భుతమైన కార్యం చేసి ప్రతిసారి ఆయన నీ జీవితానికి మేలు చేస్తూ నీ జీవితాన్ని విస్తరింపజేస్తూనే ఉంటాడు. ఏం చేస్తాడు? దేని మూలంట? దేని మూలముగా? స్తుతుల మూలముగా. ఒక క్రైస్తవుడు, దేవుని నమ్మిన బిడ్డ, స్తుతుల మూలముగా స్తుతి సింహాసనం వేస్తే కెరూబులు శరాబుల మధ్యలో మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడైన వాడు నా యేసయ్య తండ్రి. నీ స్తుతులు, ఈ మట్టి మనిషి ఎప్పుడు చెబుతాను మీకు, స్తుతులు చెల్లిస్తుంటే సింహాసనం విడిచి నీ అద్దరు దిగి వస్తాడు. ఎక్కడే సింహాసనం వేస్తాడు. ఆమేన్. ఇశ్రాయేలు స్తుతులపై ఏం చేశారట? ఆయన ఆసీనుడయ్యాడు, దుర్గమును స్థాపించాడు. ఆర్భాటముతో దేవుని స్తుతిస్తే మన జీవితాల్లో ఏది తక్కువ కాకుండా ప్రతిదీ విస్తారముగానే ఉంటుంది. లేదు అనే మాట చెప్పలేదు. ఈ సంవత్సరం ఎకరం వేసిన పాము వచ్చే సంవత్సరం ఏం చేయాలి? ఎకరం వేయకూడదు. హల్లెలూయా. ఏం చేయాలి? 2 ఎకరాలు వేయాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చేసే వ్యాపారం ఈ సంవత్సరం గతించిన సంవత్సరంలో ₹1,00,000 పెట్టి వ్యాపారం చేసేవా? ఈ సంవత్సరం 2 లక్షల వ్యాపారం పెట్టుబడి చేయాలి. విశ్వసిస్తారే? దేవుడు అలా జరిగించునుగా. ఇది స్వల్పమైన వ్యాపారమే కావచ్చు. నా దేవుడు అంతకంతకు దాన్ని ఏం చేస్తాడు? చెప్పలేదండి. విస్తరింప చేస్తాడు. నాదేముందులో ఈ చిన్ని వ్యాపారం, సిరు వ్యాపారం, టమాటాలు అమ్ముకుంటున్నాను. ఒకరోజు నా టమాటాలు కాదు, అంతకంటే అధికమైన వ్యాపారం చేస్తాను. విశ్వసిస్తారు? దేవుని విస్తరింప చేస్తాడు. చిన్న కూలి పని చేసుకుంటున్నాను, నా దేవుళ్ళే కూలి పని కాదు. ఒక రోజున 4 నీకంటే కూలి చేసేవారిగా నేను దేవుని పెడతాడు. హల్లెలూయా. విశ్వసిస్తారు? స్తోత్రం చెల్లించు. నువ్వు ఈ స్థితిలో ఇక్కడ ఉండొచ్చు ఇప్పుడు,
కానీ రానున్న స్థితిలో గొప్పగా నా దేవుడు నిన్ను విస్తరింపచేయునుగా. ఆమేన్. నీవే నలుగురికి ఆహారం, జీవనోపాధమైన పని కల్పించాలి. ఏం చేయాలి? నీవే చెప్పాలి. నీవే నలుగురి జీవనోపాధి కల్పించాలా. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. విస్తరణ కావాలి మనకి. ఏం కావాలి? మన పరిచర్య విస్తరణ కావాలి. హల్లెలూయా. నీ కుటుంబం విస్తరణ కావాలి. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతిదీ విస్తరించబడాలి. విస్తరించబడాలి. నువ్వు చేయవలసింది ఒకటి, కృతజ్ఞత చెల్లించాలి. ఈ సంవత్సరంలో ఎవరు దేవుని మందిరానికి రావడానికి సాకులు చెప్పకూడదు. మనం కృంగిపోయి ఇంటికాడ కూర్చోకూడదు. ప్రతి విశ్రాంతి దినమున, ప్రతి దినము, ప్రతి నెల దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుని సన్నిధికి వస్తే నా దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని విస్తరింపజేస్తాడు. ఆమేన్. నీకు ఎన్నో బిజీ పనులు ఉండొచ్చు, నేను కాదను. ఆయన ఇచ్చిన దేవుడు, ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలా. ఏం చేయాలన్నా? ఇచ్చిన దేవునికి ఏం చేయాలి? దేవా, ఈ వారం అంతా నీవు కాపాడినందుకు, ఈ వారం అంతా నువ్వు కాపాడినందుకు, మా బంధువులు పెళ్ళంటే వెళ్ళొస్తానే అనకూడదు. దేవా, ఈ వారం అంతా కాపాడేందుకు నీకు స్తోత్రం చెల్లించాలా. కానీ ముఖ్యమైన పరీక్ష వచ్చారు నా ఎదురు రావాలి అనగాకు విస్తరణ ఆగింది. ఏం చేయాలి ఇప్పుడు? ఆ ఫ్రెండ్ కాడ సోమవారం కలు, ఆ ముఖ్యమైన బంధువు ఇంటికి ఆదివారం ఆరాధన అయినాక వెళ్ళు. ఏం కాదు. ఏమరా ఇప్పుడు వచ్చావు అన్నాడు ఆయన. మా మామ ఉంటాడు. ఏది మామగారు ఇప్పుడు వచ్చేయండి పెళ్ళి అయినాక. నువ్వేమో ఆదివారం పెళ్లి పెట్టుకున్నావు. నువ్వు వసంత నైసవాసి, నేను వసంత నైసవాసి. మా పాస్టర్ రాడని బయట పాస్టర్ పెట్టి పిలిచి చేపించావు. నేనేమంటాను ఇప్పుడు? హల్లెలూయా. మన పాస్టర్ నీ కొడుకు పెళ్ళికొద్ది నేను వచ్చేవాడు. మన పాస్టర్ హల్లెలూయా. ఎందుకని? నువ్వు ఆదివారం పెళ్లి పెట్టుకున్నావు, బంధువులందరూ వస్తారని. మన పాస్టర్లు కూడా రాలేదు, ఇంకా నేను కూడా రాలేదు. ఆరాధన చూసుకోవాలి. హల్లెలూయా. మన పాస్టర్ గారు ఆరాధన మానుకొని నీ పెళ్లికి వస్తే నేను కూడా వచ్చేవాడిని. ఆమేన్. హల్లెలూయా. అంటే సేవకుడు రాదు, నేను కూడా దేవుని పెట్టినా. ఆమేన్. ఎవరు సేవకులే ఆదివారం నిలబడండి. మనమంతా ఎవరు? మేమంతా దేవుని బిడ్డలు అన్నాడు. ఎవరు చెప్పండి? మేమంతా దేవుని మేలు పొందుతున్నాం. ఎవరు చెప్పండి? స్థుతించాలి కదండి. అంతే కదా? స్థుతించాలా లేదా? స్థుతుల మూలముగా మన జీవితాన్ని అన్ని విషయాల్లో విస్తరింపచేసి స్థాపిస్తాడు. ఆమేన్. నీ కుటుంబాన్ని ఒక రాజ్యముగా స్థాపిస్తాడు. ఆమేన్. నీ వ్యాపారాన్ని ఒక రాజ్యముగా స్థాపిస్తాడు. నీ ఉద్యోగాన్ని స్థాపిస్తాడు ఆయన. ఆమేన్. గొప్ప కార్యాలు చేస్తాడండి ఆయన. మనం స్తుతించాలా. ఏం చేయాలి? స్తుతించాలా. స్తుతుల ద్వారా ఎప్పుడైతే నువ్వు లేచి దేవుని స్తుతించగలుగుతావో అద్భుతమైన కార్యాలు నా దేవుని జీవితంలో జరిగిస్తాడు. కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం 4వ వాక్యం. నీకును నీ సంతానమును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునికి ఇచ్చెదను. నీ సంతానము అక్కడ వాగ్దానం చేసి నీ తండ్రితో
నీతో చేసిన వాగ్దానం నీ జీవితంలో స్థిరపరుస్తూ స్థాపిస్తూ నేను నిన్ను ఇక్కడ నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇస్సాకుని విస్తరింప చేస్తానని చెబుతున్నాడు అంటే ఈయన ప్రార్థనా జీవితం కలిగిన వాడు, కృతజ్ఞత స్తుతులు కలిగిన వాడు. ఎప్పుడు యెహోవాను గురించిన ధ్యానం, ఏ ధ్యానం? మనమైతే వైజాగ్లో షాపింగ్కి వెళ్ళి పెళ్లి కూతురు అవుతుంది, ఏ బట్టలు కొనుక్కోవాలా, ఏ రంగు అయితే బాగుంటుందని నలుగురిని కుర్రోళ్ళు వేసుకొని వెళ్ళి బట్టల షాప్ చుట్టూ తిరుగుతాం. ఆ పిల్లవుతున్నాం పెళ్లి కూతురు. కానీ ఇస్సాకు పెళ్లి కూతురు ఏదో వస్తుంటే పొలంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు ఎవరు అంటే నా చిన్న యజమానుడు. ఈయన వెంటనే కింద దిగి ఏం చేసిందట? ముసుగు వేసుకుంది. ఆమె ఎందుకు భర్తను చూసి, కాబోతున్న భర్తను చూసి కింద దిగి నమస్కారం చేసింది అంటే ఈయన ప్రార్థనా పరుడు. ఎవరు చెప్పలేదా? ప్రార్థనా పరుడు, దేవునికి ధ్యానం చేస్తున్నవాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నవాడు. అందుకే అంటాడు దేవుడు, నీ తండ్రితో చేసిన వాగ్దానం నీ పక్షముగా నేను స్థిరపరిచేదను. ఆమె నిన్ను విస్తరింప చేస్తా, నీ సంతానాన్ని నేను ఏం చేస్తానంటున్నా? నీ సంతానాన్ని నేను విస్తరింప చేస్తాను. హల్లెలూయా. నీవు సంతానాభివృద్ధి కలిగి నీ పిల్లల 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 నీ సంతానం ఏం కావాలి? విస్తారమైపోవాలి. ఆమేన్. నీ ఆత్మీయ సంపాదన విస్తారమైపోవాలి. దేవుడు నీ కుటుంబాన్ని విస్తరింప చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ముఖ్యంగా మనం మన సంతానం ఏం కావాలట? ఏ సంతానం చెప్పలేదంటే గర్భమును పుట్టిన సంతానం ఒక పక్కన పెడితే ఆత్మీయ సంతానం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సంతానం? ఆత్మీయ సంతానం. దేవుడు అంటాడు, ఒక యూదుని చెవి పట్టుకొని 10 మంది వచ్చినట్టుగా, లేక నీతిని అనుసరిస్తూ ఎందరైతే దేవుని వైపుకి మళ్ళిస్తారు. అబ్రహాముతో చెప్పాడు, ఆకాశ నక్షత్రాల వలె నిన్ను నేను చేస్తాను. ఎవరు ఆకాశ నక్షత్రాలు అంటే నీతి నిమిత్తము నీతిని అనుసరించి అనేకులని దేవుని వైపుకు మళ్ళించిన వారు నీతిమంతులు. ఆమేన్. వారు ఆకాశములో నక్షత్రముల జ్యోతుల వలె వాడు ప్రకాశించెదరు. అంటే ఎలా విస్తరింప చేస్తాడు? ఆకాశ నక్షత్రాల వలె విస్తరింప చేస్తాడు. ఎవరు ఈ ఆకాశ నక్షత్రాలు అంటే నీతిని అనుసరించి తను రక్షించబడినది కాక తన తోటి వారిని కూడా రక్షిస్తూ దేవుని వైపుకి మళ్ళిస్తూ ఉంటారు. వాళ్ళు ఆకాశ నక్షత్రాలు. ఆమేన్. ఎవరట? ఆకాశ నక్షత్రాలు అంటే చెప్పిన మనమే అని. ఎందుకు మనము అంటే మనము రక్షించబడినది కాక ఇంకా కొంతమందిని దేవుని మాటలు చెప్పి ఆయన సన్నిధికి నడిపిస్తున్నాము కనుక ఆకాశ నక్షత్రాల ఆశీర్వాదంలో ఉన్నవాడు. ఎక్కడ ఉన్నవాడు? ఇప్పుడు అబ్రహాముతో చెప్పాడు, ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వదిస్తాను, విస్తరింప చేస్తాను. ఈ ఆకాశ నక్షత్రాలు ఎవరు అంటే నీతి నిమిత్తము నీతిని అనుసరించి చదువునా ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే, ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారు ప్రకాశించు నీతి మార్గం అనుసరించి. ఎవరట ఇల్లు? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకుల్ని
తిప్పుదురో వారు నక్షత్రం వలె వారు నక్షత్రాల వలె నిరంతరం నిరంతరం ఏం చేస్తారు? ప్రకాశిస్తారు. ఆమేన్. హల్లెలూయా. అంటే అబ్రహాముతో ఆకాశ నక్షత్రాల వలె మిమ్మల్ని విస్తరింపజేస్తారు. ఎలా విస్తరింపజేస్తారంటే మనం నీతిని అనుసరించి అనేకులను దేవుని వైపు మళ్ళిస్తున్నాం కనుక అబ్రహాము పొందిన ఆశీర్వాదం అంటే అదే. అబ్రహాము పొందిన ఆశీర్వాదం ఏమిటి? అబ్రహాము పొందిన వాగ్దానం ఏమిటి? అబ్రహాముతో చేసిన నిబంధన ఏమిటి అంటే గుడారము నుంచి బయటికి తీసుకొని వచ్చి నీకు సాధ్యమైతే, నీకు చేతనైతే ఆకాశం వైపు చూడు, నీకు లెక్కింప శక్యమైతే అలాగూ లెక్కించు, నీ సంతానాన్ని నేను అలాగూ ఏం చేయబోతున్నాను? విస్తరింపజేయబోతున్నా. ఏంటి? ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానము ఎలా చేస్తాడు అంటే ఈ కొత్త నిబంధన సంఘము ఆకాశ నక్షత్రాల ఆశీర్వాదం. అందుకే భక్తుడు పేతురు గారు అంటాడు, మీరు అబ్రహాము పొందిన ఆశీర్వాదమునకు వారసులంటూ పిలువబడితే. కీడునకు ప్రతి కీడు చేయుదంటే నీతిని అనుసరించి అనేకులను ఆయన వైపుకు మళ్ళించు, అప్పుడు అబ్రహాము ఆశీర్వాదము నక్షత్రమై నీవు ఉంటావు. జపడగొట్టుకో. నీతిన కీడుకు ప్రతి కీడు నీవు చేయక, దోషలకు ప్రతి దోషణ చేయక నీవు నిలువు. అబ్రహాము ఆశీర్వాదములకు నీ వారసురాలుగా పిలువబడ్డావు. ఏంటిది ఆశీర్వాదం? ఆకాశ నక్షత్రములు. ఏంటన్నా చెప్పాలన్నా? ఆకాశ నక్షత్రములు. ఈ ఆకాశ నక్షత్రముల వలె ఈ కొత్త నిబంధన సంఘాన్ని వారసులుగా ఆశీర్వించి విస్తరింప చేస్తారు. ఆ వారసత్వంలో ఉన్న మనము ఆకాశ నక్షత్రాల జ్యోతుల వలె విస్తరింప చేసి ఆయన అంటాడు, నీ సంతానమును. ఏ సంతానం అది అంటే ఆత్మీయంగా నువ్వెందరినైతే దేవుని మందిరానికి నడిపిస్తావో అదే నీ సంతానము. ఆమేన్. ఏంటంట? అదే నీ సంతానం. మరి ఈ రోజు వరకు మీరు ఈ నూతన సంవత్సరం తీర్మానించి మీరు రక్షించబడ్డాక మరి ఎంతమంది నడిపించారో నాకు తెలియదు. నీ ద్వారా సంతానము విస్తరించాలి. ఏం చేయాలి? మరి ఎంత నడిపించారు దేవుని మందిరానికి? ఇప్పుడు నేను వచ్చి 5 సంవత్సరాలు వెళ్ళిపోయింది, 6వ సంవత్సరం. ఎంతమంది నడిపించారు? భూ సంబంధమైన విస్తరణ కలుగుతుంది కానీ ఆత్మీయ విస్తరణ కలగలేదు. ఎందుకని అంటే అది ఆత్మీయులు నీతిని అనుసరించినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. హల్లెలూయా. అబ్రహాము పొందిన ఆశీర్వాదము పిలువబడిన ప్రజలు కీడుకు ప్రతి కీడు చేయక నీతిని అనుసరించి నడిచి అనేకులను వైపు తిప్పినప్పుడే అది జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం చేయాలట? నీతిని అనుసరించి అనేకులని ఆయన వైపుకి మళ్ళించాలి. ఇది అబ్రహాము పొందిన ఆశీర్వాదము విస్తరణ. ఆమేన్. ఒకటి ఆత్మీయ విస్తరణ పొందాలి. రెండోది నీ జీవితంలో నీ కుటుంబం విస్తరించబడాలి. హల్లెలూయా. నీ సంతానాన్ని ఏం చేస్తానన్నా? విస్తరింప చేసేదను. శారీరకంగా మనం విస్తరించబడాలి, ఆత్మీయంగా కూడా విస్తరించబడాలి. శారీరకమైన విస్తరణ కంటే కూడా ఆత్మీయ విస్తరణ ఎక్కువగా ఉండాలి. ఆమేన్. ఎందుకంటే మనం ఆకాశ నక్షత్రాల ఆశీర్వాదమునకు వారసులం.
మేమంతా ఇసుకంత వారసులము కాదండి. అర్థమైందా మీకు? అర్థమైందా? ఇసుకులేనంతా కాదు, ఇసుకంత కాదు, ఆకాశ నక్షత్రములంతా. హల్లెలూయా. ఇసుక రేణులు, ఇసుక భూ సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనేది మనం కొత్త నిబంధన సంఘం. ఈ విస్తరణ ఎక్కువ కావాలి మనకి. హల్లెలూయా. రేపు పరలోకానికి వెళ్ళామనుకోండి, దేవుడు అంటే ఇదిగో నా బహుమానం ఏమిచ్చావయ్యా, ఇదిగో ఎంతమందిని నా సన్నిధికి నడిపించో, వీళ్ళంతా నీకు నీ కిరీటంలో వజ్రాలు. హల్లెలూయా. వజ్రములో ఏం చేస్తారట? ప్రకాశిస్తారు. మన బహుమానం ఏంటంటే అందరినీ దేవుని వైపు మళ్ళిస్తాము. అంత బహుమానం ఇచ్చి అబ్రహాము వారసత్వంలో ఉంచుతాడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము ఆత్మీయ ఆశీర్వాదం ఏమి ఇచ్చాడంటే నూతన సీయోను, నూతన విషయం. ఆమేన్. హల్లెలూయా. మనం కూడా అక్కడ ఉండాలా లేదా? ఆయన నిన్ను విస్తరింపచేయునుగాక. ఆమేన్. అదే ఆదికాండం 48:4 చదివితే 48:4 నీకు సంతానాభివృద్ధి పొందించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి సంతానాభివృద్ధి కలుగచేసి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానములకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. హల్లెలూయా. ఇదిగో నా దేవుడు ఏం చేశారట? నీ సంతానమును కనులెత్తిన తర్వాత ఇదిగో నీ తండ్రి కాలమున ఉన్నాడు ఒకడు యేషూతో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు అతడు మనిషి ఎఫ్రాయిమును అతని ఇద్దరు కుమారులు ఏం చేశారట? ఆమేన్. నీ సంతానము ఇదిగో నీ సంతానం. వృద్ధాప్యములో ఉన్నాడు యాకోబు. తండ్రి ఎదుగు తన కుమారులను తీసుకొని వెళ్ళాడు. దేవుడు అంటాడు, ఇదిగో నీ సంతానమును ఏం చేస్తారట? విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానములకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. హల్లెలూయా. నిశ్చయముగా నా ప్రియ దేవుని పిల్లరా, మన దేవునితో ఉండగలిగితే దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనతో ఉంటే మనం విస్తరించబడతాం. ఆమేన్. ఎందుకు యేషోబు సంతానం విస్తరించబడుతుంది అంటే అతడు ఎక్కడ ఉన్నా పరిశుద్ధుడు. హల్లెలూయా. పాపము చేయలేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మన జీవితం విస్తరించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే వారిని గురించి చూసి మర్చిపోవద్దు. నిన్ను నీవు మనల్ని మనం ఏం చేసుకోవాలి? చెప్పాలి. ఏం చేయాలి? ఈ నూతన సంవత్సరంలో నా దేవుడిని విస్తరింప చేయనుగా, ఎఫ్రాయిం మనిషి వలె నా దేవుడిని దీవించునుగాక. ఆమేన్. బహుగా నిన్ను ఆశీర్వదించునుగా. ఆశీర్వదిస్తాడు. ఎందుకు యేషోబు సంతానం ఆశీర్వదించబడుతుంది అంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? మనం దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే మన సంతానాన్ని దేవుడు ఏం చేస్తాడు? చల్లలేదు. నా కొడుకు నా మాట వింటలేదండి, నా కొడుకు నా మాట వింటలేదండి, నా కొడుకు తాగి తిరుగుతున్నాడండి అని అంటాం. దేవుని మందిరానికి వస్తూ బాప్తిసం పొందిన నీవే తాగి తిరిగితే
లోకములో ఉన్న మన పిల్లలు ఎక్కడ ఉంటారు? అదే దేవుని మందిరానికి వస్తున్న మనమే మన ఇష్టానుసారంగా జీవిస్తే లోకంలో ఉన్న పిల్లలు ఎక్కడ ఉంటారు? బాప్తిసం పొందిన మనమే మరికి వచ్చినట్టుగా జీవిస్తే లోకంలో ఉన్నటువంటి మనకు పుట్టిన పిల్లలు ఎక్కడ ఉంటారు? నా పిల్లలు నా మాట ఎట్లేదండి. మరి మన జీవితాల్లో ఈ మొదటి ప్రారంభంలో మన జీవితాలు విస్తరింప చేయాలి అంటే యేషోబు వలె రెండోదిగా దేవుని స్థానంలో నిలబడాలి. ఆమె నీతిని అనుసరిస్తూ పాపము చేయకుండా దుర్వ్యసనాలకు లోను కాకుండా చర్యలు కోరికలు అనేకమైనవి నీ కుటుంబానికి నీ జీవితానికి అవమానం కలిగించేవి, నీ పిల్లలు నీ మాట వినకుండా చేసే కార్యక్రమాలు ఏవైతే గడిచిన సంవత్సరంలో ఉన్నాయో వాటిని విడవగలిగితే నా దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని విస్తరింప చేయనుగాక. ఆమేన్. విడిచిపెట్టు, సమూలము చేయి. నీ వాగ్దాన దేశాన్ని సొంతం అంటే, నీ సంతానం విస్తరించబడాలి అంటే, నీవు విస్తరించబడాలి అంటే సమూలము చేయి. అమాలేకీయులనే పాపమును అమాలేకీయులనే అమాలేకీయులనే పాపమును సమూల నాశనం చేస్తే ఖచ్చితంగా నా దేవుని సంతానం విస్తరింపజేస్తాడు. మన దేవుని సన్నిధిలో నిలబడి చాలు, మన సంతాన విషయం ఆయన చూసుకుంటాడు. ఏ దేశంలో చదువుకుంటున్నా, ఎక్కడ చదువుకుంటున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నా దేవుడు మన పిల్లల్ని పరిశుద్ధంగా జీవించి వాళ్ళ జీవితాలు విస్తరింపజేస్తాడు. ఆమె మన దేవుని స్థానంలో లేకుండా నా కుటుంబాన్ని విస్తరింప చేయాలంటే అది కుదురుతుంది కాదు. మనకు వయసులు పెరుగుతున్నాయి, మన పిల్లలు మాత్రాలంటే అయిపోయారు, మన పిల్లలు కూడా మనకంటే ఎక్కువగా వయసు అయిపోతుంది. మన పద్ధతులు మారకపోతే మన పిల్లలు ఎక్కడ ఉంటారు? అర్థమైందండి. మన పుట్టిన పిల్లలు మనకంటే ఎత్తు పెరిగారు, మన పుట్టిన పిల్లలు వాళ్ళ నాన్న స్థాయిలోకి వచ్చారు, రేపు తాత స్థాయిలో కూడా వస్తారు. మరి మన పద్ధతులు మారకపోతే కుటుంబ విస్తరణ ఎలా జరుగుతుంది? నీ జీవితంలో ఆశీర్వాదపు విస్తరణ ఎలా జరుగుతుంది? ఒక్కసారి గమనించి నూతన సంవత్సరంలో ఈ మొదటి రాత్రి దేవుడు నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. మన పద్ధతులు మారిపోయి ఆ వాగ్దానం పొందుకోవడానికి మనం ఆత్మీయంగా పరుగులు తీయగలిగితే, దేవుని సన్నిధిలో మనం నిలవగలిగితాం. యేషోబు వలె నా దేవుడి జీవితాన్ని తప్పకుండా ఈ సంవత్సరం విస్తరింప చేయనుగా. గుడి మీద చేతి పెట్టుకున్న తీర్మానించి ఈ మొదటి రాత్రి ప్రభువా, ఈ మొదటి రాత్రి నా జీవితం నీ సన్నిధిలో నీవిచ్చే విస్తరింప చేస్తానని వాగ్దానం చేసిన వాగ్దానానికి సరైనదిగా నా హృదయం లేదేమయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేస్తా, నోరు తెరిచి ప్రార్థన చేస్తే తీర్మానించింది. ఎందుకు పరిశుద్ధాత్మ
అనాలోచనగా ఉంటాం. మన పిల్లలు మన ఇంకా విస్తరిస్తున్నావు, నీ పిల్లలు నీ మాట వింటున్నారా? ఎందుకు నన్ను దర్శిస్తున్నావయ్యా ఇలాంటిది? యెషోవాని నీ సన్నిధిలో నిలబడి నా సంతానం విస్తరించాలయ్యా, దీవించాలి ప్రభువా, అభివృద్ధి పొందాలయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయగలుగుతావా? నోరు తెరిచి మా పిల్లల విద్యారంగంలోను, ఉద్యోగంలోను, ప్రతి విషయంలో అన్ని రంగాలలో ప్రభు ప్రయోజకులై ఆస్వాదించబడి విస్తరించాలయ్యా. మేము నీ స్థానంలో ఉన్నాం. ఇంకా ఏదైనా నీకు విరోధమైనది ఉంటే, నా మనసుకు నచ్చినది ఉంటే దాన్ని తొలగించు నా యేసయ్య. నీ ఇష్టమైనది నా హృదయంలో స్థాపించు నా యేసయ్య. నీ ఇష్టమైనది నా హృదయంలో స్థాపించయ్యా. నీ కార్యం జరిగించు. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. నా దేవుడు నీ జీవితంలో ఎవరైతే తీర్మానం చేశారో వారందరినీ నా దేవుడు స్థిరప చేయగలరా? ఆమె గమనించాలి. మనం కూడా వయసు పెరిగిపోతుంది, ఇంకా అలాగే ఉండిపోతున్నాం. అందరూ చేసేదేలే నేను చేస్తున్నాను అనుకోండి. మన సంతానం విస్తరించాలి. విస్తరణ ఏంటి? ఆ కొడుకు ముగ్గురు పిల్లలు, ఈ కొడుకు ముగ్గురు పిల్లలు, ఆ కూతురు నలుగురు పిల్లలు కాదు. సమాధానం విస్తరించాలి, ఐక్యత విస్తరించాలి, ప్రేమానురాగాలు విస్తరించాలి. నీ బిడ్డల జీవితాలు ఆశీర్వాదకరంగా విస్తరించాలి. ఆ జీవితంలో విస్తరించాలి. కారణం ఏంటి? సమాధానం విస్తరించట్లేదు, ప్రేమానురాగాలు విస్తరించకపోవడానికి కారణం ఏంటి? మన పిల్లలే. అర్థమవుతుందా? ఎవరి పిల్లలు కాదు, మన పిల్లలే. మనకు పుట్టిన పిల్లలకి, ముగ్గురికి, ఇద్దరికి సమాధానం విస్తరించకపోతే మనం ఎక్కడున్నాం? ఏ స్థానంలో ఉన్నాం? లోకపు స్థానంలోనా లేక దేవుని స్థానంలో? మన దేవుని స్థానంలో ఉంటే ఖచ్చితంగా నా కుటుంబం, మన కుటుంబానికి ప్రేమానురాగాలను విస్తరింపజేస్తాడు. ఆమె ఐక్యతను విస్తరింపజేస్తాడు, సమాధానమును విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. మనోహరమైన జీవితాన్ని దేవుడు మన పిల్లలకి ఇస్తాడు. ఆమేన్. కారణం విస్తరించాలి. అది ఎలా సాధ్యమయ్యంటే యేషోబు వలె తల్లిదండ్రులుగా మనం దేవుని స్థానంలో నిలబడాలి. ఏం చేయాలి? దేవుడిని స్థిరపరిచేయాలని మాటలు మాట్లాడుతున్నాను. నేను బాధించాలని కాదు. ఎందుకంటే యేషోబు సంతానాన్ని ఆశీర్వదించిన దేవుడు మనం ఆశీర్వదించడానికి చెప్పలేదు. ప్రత్యేక రీతిలో యేషోబు కుటుంబాన్ని యాకోబు ఆశీర్వదించాడు. హల్లెలూయా. భరించే కొమ్మ అంటున్నాడు. అన్ని విధాల దీవెనలతో నింపబడిన యేషోబు. ఆమేన్. ఎందుకు తెలుసా? దేవుని స్థానంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? మనం ఎక్కడున్నాం? మరి మనం దేవుని సన్నిధిలో ఉంటే మన సంతానం ఎక్కడ ఉంది? అలాగే మన సంతానం కూడా దేవుని స్థానంలోనే ఉంటారు. హల్లెలూయా. విస్తరించాలి. హల్లెలూయా. గొప్ప కార్యాలు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఆమేన్. మన పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారే దేవుని సన్నిధిలో నిలబడి ఉండాలా. హల్లెలూయా. హల్లెలూయా. నా పిల్లలు నా మాట వింటలేదండి. నీ పిల్లలు నీ మాట వినకపోతే దేవుడి మాట నీ వింటలేదేమో, నీకు నచ్చినట్టుగా వెళుతున్నావేమో. ఒకసారి ఆలోచించు. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దేవుని
వాక్కు నీతో నాతో మాట్లాడుతుంది, మనందరితో మాట్లాడుతుంది. ఈ నూతన సంవత్సరంలో మన హృదయాన్ని కాస్త పరిశుద్ధపరుచుకొని విశాలపరుచుకొని దేవుని సన్నిధిలో నిలబడగలిగితే రాబోతున్న సంవత్సరానికి ఈ సంవత్సరంలోనే నా దేవుడిని నిశ్చయింపజేస్తాడు. ఆమేన్. గతించిన సంవత్సరాల్లో నువ్వు చూడని ఆశ్చర్యమైన కార్యాలు నా దేవుడిని జీవితంలో మేలుగా అనుభవించుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? చేస్తారండి ఆయన. మనసు విశాలపరుచుకో. దేవునికి విరోధమైన ఏమైనటువంటి వాటిని తొలగించుకో. పరిశుద్ధపరచుకోవాలని దేవుని సన్నిధిలో ప్రయత్నించడమే కాదు, పాటించు. ఆ తర్వాత నీ డైరీలో రాసి పెట్టుకో. ఈ మరలా వచ్చే సంవత్సరం అంత నూతన సంవత్సరానికల్లా నా దేవుడిని విస్తరింప చేసే ఉంటాడు. ఆమేన్. గొప్ప కార్యాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. అదే ఆదికాండం 22వ అధ్యాయం 17వ వాక్యం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను. ఇప్పుడు ఎక్కడన్నా ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరమందు తీరమునందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. హల్లెలూయా. వాగ్దానం చేసేవాడండి. ఈ వాగ్దానము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసాడు కనుకనే మనం చూస్తే ఎన్ని ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఐగుప్తీయుల యొక్క అప్రోపాయముతో ఇశ్రాయేలు యొక్క సంతానమును విస్తరణ శక్తి తగ్గించాలి అని వారు ప్రయత్నం చేసినారు. ఎవరి సంతానం అన్నట? ఇశ్రాయేలు యొక్క హెబ్రీయుల సంతానమును విస్తరణ తగ్గించాలి. వాళ్ళు విస్తరిస్తే మనకంటే బలవంతులై మన శత్రువులతో కలిసి మన మీద యుద్ధము చేయుదురేమో అని ఆలోచించి కుయుక్తి కలిగిన వారై హెబ్రీయుల సంతానమును విస్తరింప చేయకుండా ఆపివేయాలి అనుకున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే వారు విస్తరించిరి. చపలు కూడా నిర్గమాకాండం 1వ అధ్యాయం 10వ వాక్యం. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల చెప్పుకునేది లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు మన విరోధముగా యుద్ధము చేసిందేమో. 12వ వాక్యాన్ని మనం చదివితే అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విసరించగలడు. వాగ్దానం ఈ మొదటి రాత్రి, ఈ నూతన సంవత్సరంలో నా దేవుడు నీతో వాగ్దానం చేశాడు, మిమ్మల్ని విస్తరింపజేస్తాడని. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నా దేవుడు మిమ్మల్ని విస్తరింపచేయునుగాక. ఆమేన్. శ్రమలను అతికిమించే విస్తరణ ఆశీర్వాదం నా దేవునికి ఇస్తాడు. ఐగుప్తీయులు వారిని సంతానాభివృద్ధి విస్తరణ లేకుండా చేయాలని సూచనలు, కానీ వారు విస్తరిస్తూనే ఉన్నారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే వారున్న ప్రదేశము వారితో నిండిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, నా దేవుని మాటను బట్టి నీకు అందరూ ఎదురైనా, ఎన్ని సమస్యలే నీకు ఎదురొచ్చినా, ఎందరే కురితిగా నీ పట్ల జరిగించిన నా దేవుని వాగ్దానము నీ జీవితంలో ఉంది కనుక నువ్వు విస్తరిస్తూనే ఉంటావు. వ్యాపారంలో అడ్డుపడుతున్నారా? నీ వ్యాపారం విస్తరిస్తుంది. నీ ఉద్యోగంలో అడ్డుపడుతున్నారా? అయినా నీకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. హల్లెలూయా.
నువ్వు చేస్తున్న వ్యవసాయంలో నీ చేతి పనులు అడ్డుగా నిలుస్తున్నారా? అయినా విస్తరిస్తావు. అయినా ఏది అడ్డుగా నిలిచినా, నీ పట్ల కుయుక్తిగా జరిగించిన ఈ నూతన సంవత్సరంలో అన్నిటిని తొలగించి నీ ప్రయత్నాలు విస్తరింపజేయునుగాక. ఆమేన్. నీ కార్యములు సఫలము చేయునుగాక. ఆమేన్. ఏది ఏమైనా సరే వాగ్దానం చేశారు కనుక నువ్వు దేవుని స్థానంలో నిలబడి చూడు. అడ్డుగా ఉన్నవన్నీ తొలగించి నీ ప్రయత్నాలు విస్తరింపజేస్తాడు. నీ ఆలోచనలు విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. నీ చేతి పనులు విస్తరింపజేస్తాడు. నీ ఉద్యోగం, నీ వ్యవసాయం, ప్రతిదీ కూడా. ఉద్యోగంలో అడ్డుగా నిలిచి ఉన్నారా? కుయితిగా జరిగిస్తున్నారా? అయినా వారి ఎదుటే నీ ఉద్యోగాన్ని విస్తరింపజేసి ప్రమోషన్ అనుగ్రహించును గాక. ఆమేన్. నీ కుటుంబం అయినా సరే, ఏదైనా సరే, ఒక విద్యారంగంలో వెళ్తున్నప్పుడు నువ్వు చదవకుండా ఎవరైనా నాటకపరిచి అడ్డుగా నిలుస్తున్నారా? నువ్వు దేవుని స్థానంలో నిలిచి చూడు. ఎందరూ ఉన్న వారి మధ్యలో నీ విచారంగాన్ని విస్తరింపజేస్తాడు. ఆమేన్. ఏం చేస్తానా? చెప్పాలన్నా ఎవరేమనుకున్నా, ఎవరు అడ్డుగా నిలిచినా వాగ్దానం మన జీవితాలు చేశాడు. ఈ సంవత్సరం నీకు విస్తరణ కలుగుతుంది. ఏం కలుగుతుంది? విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. నీ మనసుకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు. వాటికి ఎదురుగా ఏది నిలిచినది పని చేయదు. ఆమేన్. నీకు విరోధముగా రూపించబడిన ఆయుధం ఏది వర్ధిల్లదు. ఐగుప్తీయులకు కుయుక్తిగా సంతానాభివృద్ధి కలగకుండా, విస్తరించకుండా ఆపాలని ప్రయత్నం చేశారు. కానీ వారు విస్తరించి ప్రబలిని ఆశీర్వాదకరముగా మార్చబడి ఇబ్బంది కొలుగులో మనం ఉండవచ్చు, బంధకాలున్నట్టుగా ఉండవచ్చు. కానీ నా దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను విస్తరింప చేస్తూనే ఉంటాడు. ఆయన చేస్తాడా లేదు? మాకు ఇన్ని బాధలు ఉన్నాయండి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయండి, ఎంతమంది శత్రువులు ఉన్నారండి, ఇంకా మాకు విస్తరణ కలిగిందా? కలగ చేస్తాడు. ఈ నూతన సంవత్సరం నీతో వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా విస్తరింప చేస్తాడు. ఆయన దేవుని స్థానంలో నిలిచి చూడు. దేవుని స్థానంలో నిలిచి చూడు. గొప్పగా నిన్ను ఈ నూతన సంవత్సరంలో ఏం మారాలి మనం? మా సండే స్కూల్లో వస్త్రాలు మారటం కాదు, ఇది వాళ్ళంటే ప్రోగ్రామ్ పెట్టి మారుతారు. మా మాట కాదు, హృదయము మారాలి. హల్లెలూయా. 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 మారాలి, మారాలి, మారాలి. ఆరాధన గనక జుట్టే మారాలి. ఏమారాలి? 31st ఆరాధన గనక మొహమే మారాలి, మారాలి. ఎక్కడో మరి అన్నే అన్నానండి నా తల్లి కోరాడు. 31st ఆరాధన అప్పుడు చేతి బాగుపడితేనే మరీ మీది మరీ మీద ఇక్కడే ఉన్నాను. ఏమో నువ్వే బాగుండేది. మా పిల్ల కూతి పిల్ల తయారు వచ్చింది. ఎట్టొచ్చింది? చక్కగా ఉండేది. ఇదేది వరకు బాగుండేది. మా పాట పాడిద్ది, అభిషేకం పాడిద్ది అని పిలిచిన మరీ మీది మరీ మీద నేనున్నా. ఏది నాకు చక్కగా ఉండేదని కూతి పిల్లలు వచ్చావు అంటే 31st నాకు 31st అయితే కూతి పిల్లలు కావాలి. అడగండి ఏదో పెళ్ళి మా ఇంజన్ అడగండి అంటే చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? మొత్తం పెట్టేసాడు. మీకు వాళ్ళ మొత్తాన్ని పెట్టేసాడు. హల్లెలూయా. అంటే మన దేవుడి సన్నిధి ఎలా ఉండాలి? ఏం మారాలి? మొహం మారకూడదు, వస్త్రాలు మారకూడదు, చుట్టూ మారకూడదు, పెదాలు మారకూడదు. ఏం మారాలి? చెప్పలేదండి. మనస్సు మారాలి. హల్లెలూయా.
మారితే విజయం నీదే. ఆమేన్. ఏమంటే మారితే విజయము నీదే, విస్తరణ నీదే. ఆమేన్. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడండి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఐగుప్తులో మన పితరులను ఇశ్రాయేలును విస్తరింపజేసిన దేవుడు నీ జీవితంలో కూడా ఈ సంవత్సరం ప్రతి అడ్డుబండలు తొలగించి విస్తరింపచేయునుగాక. ఆమేన్. నీ సంతానం ఆత్మీయంగాను శారీరకంగాను నీ సంతానాన్ని దేవుడు విస్తరింపచేయునుగాక. ఆమేన్. ఇంకో మాట చెప్తాను. యెహెజ్కేలు 36:30. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 30వ వాక్యం. అన్యజనులలో కలుగును గూర్చిన నింద మీరిక నొందకుండా ఉండునట్లు చెట్లు ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేసేదను. చదవండి. ఈ సంవత్సరములో నీవు చేయబోయే పనంతటిని నా దేవుడు ఆశీర్వదించి విస్తరింపచేయునుగాక. ఆమేన్. మొదలుపెట్టు. నా దేవుడు విస్తరింపజేస్తాడు. ఏం చేస్తారండి? చెప్పలేదండి. ఏం చేస్తారు? మొదలుపెట్టు. డబ్బులు లేవండి. డబ్బులు నీ చేతి పెడతాడు. అది బాబు నీ చేతి మందిరానికి మనం అంటారా? హల్లెలూయా. ఇది చెప్పినా చెప్పేది నీ దేవుడికి ఇస్తాడు నీ చేత. హల్లెలూయా. హల్లెలూయా. 100 రూపాయలు ఉన్నాయండి కడా జేబు. ఆ 100 రూపాయలు తీసుకెళ్ళి ఒక పాల ప్యాకెట్, ఒక టీ పొడి కొని ఆ టీ కాసి బండి మీద పెట్టు. ఇదే 30 పుష్టారాధనకి ఒక రూమ్ తీసుకుని అక్కడ టీ స్టాల్ పెట్టుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. మందులే ఉన్నాయా? కూరగాయలు బండి మీద పెట్టు. ఆ షాప్ నా బండి కాదు, నువ్వు షాప్లో కూరగాయలు అమ్మదువుగాక. ఆమేన్. స్వల్పగా నేను చెప్పాను కదా, నా కుటుంబం నా జీవితం 30 రూపాయలు. హల్లెలూయా. నా తల్లిదండ్రులు నాకేమీ లేదండి. వ్యవసాయ మందిరానికి వస్తున్నా. నా జేబులో 30 ఉంటే గోంగూర వ్యాపారం పెట్టానంటే సైకిల్గా 30 రూపాయలు పెట్టి 30 కట్టలు గోంగూర అమ్మాను. ఆమేన్. అలా ఎక్కడైతే తల ఉంచానో అక్కడే నా దేవుని నిలబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. నాకు ఎప్పుడు గుర్తు కృతజ్ఞత కలిగి ఉంటాను. తల్లిదండ్రులు ఏమైపోయినా ఆ జేబులో 30 రూపాయలే ఈ స్థాయిలో నిలబెట్టింది. హల్లెలూయా. గొప్ప కార్యం. స్థలం కొనటమే కాదు, ఇల్లు కడటమే కాదండి. షావుకు వచ్చినప్పుడు నా పిల్లకి ఆడపిల్ల ఉంది కనుక పెళ్ళికి కూడా డబ్బులు తెచ్చాను. హల్లెలూయా. ఎలా చేస్తావు పెళ్ళి? మీరే కూడా అడిగింది, ఎలా చేస్తావు అయ్యా? ఉన్న యొక్క ఖాతిగా చూపించమంటావా? వద్దులే, ఆడపిల్ల ఉంది కదా. హల్లెలూయా. హల్లెలూయా. కారణం దేవుని స్థానంలో మనం నిలిచి ఆ వాగ్దానాన్ని పొందుకుంటే లక్ష్యం అవసరం లేదండి. రూపాయి పెట్టి నువ్వు వ్యాపారం చేయగలిగితే ఆ రూపాయిని 10,000గా మారుస్తాడు. ఆమేన్. 10,000 పెట్టి నువ్వు వ్యాపారం చేయగలిగితే 10 లక్షలుగా మారుస్తాడు ఆయన. విశ్వసిస్తే చెప్పు. హల్లెలూయా. నమ్మట నీ వలనైతే విశ్వాసము నీలో ఉంటే నిశ్చయముగా నీ చేతి పనులన్నిటినీ విస్తరింపజేస్తాడు. నీ పాడి పంటలు, వ్యవసాయం, పశువుల మందలు చేసే ప్రతిదీ నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? విస్తరింపజేస్తాడండి. హల్లెలూయా. కావాలంటే మా అమ్మని అడగండి, ఈ మాటలు నిజమో కాదు చెప్పేది. ఎవరంటారా? మా అమ్మని అడగండి చెప్పేది. ఇంకా మా నాన్న సమూహం లేదు, మా నాన్న ఇచ్చేవాడు మమ్మీ, వాడు మా మందిరాన్ని అడుగుతానండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని మా అమ్మని అడగండి పోయి చెప్పు. కావాలంటే ఇప్పుడు వద్దే, ఇప్పుడు ఇద్దరు కానీ వాళ్ళ దేవుని సొంతం
ఆమె దేవుని సన్నిధిలో ఆయన గొప్ప కార్యం చేస్తాడు. మనం ఒకటి చేతితో ఉండొచ్చు, చేతి నిండా నేను విస్తరింపజేసి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. డబ్బు లేదు, డబ్బులు ఎంత కావాలని, డబ్బు 10 లక్షలు కావాలి, నీకు వ్యాపారం చేయాలంటే 1,00,000 రూపాయలు కావాలా, 4 లక్షలు కావాలా, అవసరంలా. దేవుడు నమ్మకం నీకుంటే, దేవుడిని ఆస్వాదిస్తే, విశ్వాసంతో నువ్వు ప్రారంభించగలిగితే గొప్ప కార్యాలు చెప్పలేదండి. హల్లెలూయా. అన్ని జనుల్లో నిందాస్పదముగాను సిగ్గుగాను ఉన్నారు. అది దేవుడు అంటాడు, ఇక నీ చేతి పనులు, నీ భూ పంటను, నీ ద్రాక్ష చెట్లను, ధాన్యము చెట్లను, నీ భూమి అంతటిని విస్తరింప చేసి ఆశ్రయించబోతున్నా నీ పంటను. ఇక అన్నడను నీవు సిగ్గుపడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక సిగ్గుపడు. పంట పండలేదు అనే మాట నీ నోట రాకూడదు. వ్యాపారం కలిసి రాలేదని ఆ మాట నీ నోట రాకూడదు. ఈరోజు నాకు ఏ పని లేదు అనే మాట నీ నోట రాకూడదు. ఆమేన్. ప్రతి దినము, ప్రతి సంవత్సరం నా దేవుడు నీ చేతి నిండా పనులిచ్చి విస్తరింపజేయును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పలేదు, చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి వచ్చిన లేకుండా నువ్వు చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే తర్వాత మన పని ఉంటున్నా, వచ్చే సంవత్సరం చేద్దాం, వచ్చే సంవత్సరం చేద్దాం, తర్వాత చేద్దాం. ప్రతి సంవత్సరం వాయిదానే. ఈ సంవత్సరం వ్యాపారం మొదలు పెడతా, ఈ సంవత్సరం వ్యాపారం మొదలు పెడతా, ఈ సంవత్సరం ఉద్యోగాన్ని ట్రై చేస్తా, ఈ సంవత్సరం ఉద్యోగాన్ని ట్రై చేస్తా, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం వ్యవసాయం చేస్తా. సంవత్సరాలన్నీ కానీ గడిచిపోతున్నాను, నీ దేవుడు అది వచ్చింది గొడవ. నడుము కట్టి నిలబడగలిగితే చేయించేది ఆయన. నిలబడకపోతే ఏమో చేయిస్తాడు ఆయన. నరపుత్రుడా చక్కగా నిలబడు, నీ చేత అద్భుతమైన కార్యాలు చేయించకు. ఆహారము కొరకు ఎవరినైనా చేయించడానికి మనకేముండాలి? నెహెమ్యా ఎజ్రాల వలె సిగ్గు కలగాలి. ఆమేన్. రోషంగా చెప్పు. లేదు అనే మాట నీ నోట రాకూడదు. సౌండ్ రావట్లేదు అమ్మ, అయ్యా సిగ్గు వాణి కాదు అంటే చెప్పు. ఏమన్నా మనకి మక్కలో ఉండబట్టే మీరు సన్నగా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. తాత అంటాడు, ఎత్తి పెట్టిన కాపురం ఎప్పుడు ఎక్కి రాదురా, జాగ్రత్త అంటాడు. ఎత్తు పెట్టిన కాపురం చెప్పలేదండి. ఎత్తు పెట్టిన కాపురం ఎప్పుడు ఎక్కి రాదు అంటాడు. ఎత్తు ఏంటిది? మా ఎత్తా ఉంటే తింటా ఉంటాడు, మా ఎత్తా ఉంటే తింటాడు, ఇంకెప్పుడు ఎక్కువ వచ్చింది. రోషంగా బతకాలంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు ఈ సంవత్సరం నుంచి నేను రోషంగా జీవింపజేయగాక. పౌరుషం ఉండాలి. ఒక దెబ్బ పడితేనో, ఒక మాట అంటేనో ఎంత రోషం ఉందో, మన కుటుంబాన్ని పోషించడానికి కూడా ఒకరి లేదు అని మాట వినబడి కూడా చేయి దాచకుండా నీ కుటుంబాన్ని పోషించే రోషము నా దేవుడు నీకు పుట్టించును గాక. ఆమేన్. పౌరుషం ఉండాలా? ఏమన్నా మాట్లాడే కాదు పౌరుషం, కుటుంబాన్ని పోషించే పౌరుషం నీకు ఉండాలి. పురుషులారా ఏముండాలి మనకి? నేను అటు చూసుకుంటున్నారు అంత చెప్పగా పాస్టర్ గారి కుక్కరు తగ్గించదు కదా. అదే తగ్గిస్తే అంటున్నారా? రోషం ఉండాలి లేదా? రోషం ఉండాలన్నా ఉండదు. మీరు కాదు నా తల్లు గారు, మా పురుషులు. రోషం ఉండాలి చెప్పండి. ఏముండాలి? రోషం ఉండాలా? దేనికి? నా కుటుంబాన్ని పోషించుకోవడానికి. ఆమేన్. నీ చేతి పనులన్నీ విస్తరింపజేయను గాక. ఏం చేస్తాడైనా? నీ చేతి పనులన్నీ విస్తరింపజేస్తున్నాడు. ఈ మొదటి రాత్రి, ఈ సంవత్సరానికి మొదటి రాత్రి ఈ వాక్యం ఉంటుంది. రోషం తెచ్చుకో.
పౌరుషం కలిగి కష్టపడు. నీ కష్టాన్ని తని నా దేవుడు విస్తరింపజేసి నీ ఇంటి నిండా నా దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఏది సంవత్సరం ఇది తక్కువ కానివ్వడు. నడుము కట్టు, పని పూనుకో, దేవుడి గొప్ప కార్యం ఈ జీవితంలో. అసలు ఏ పని దేవుడిని మనం ఏం చేస్తామండి? అన కదా చెప్పాలి చేస్తాం. నిద్రపోయేవాడంతా చెప్పండి. మంచిగా నిద్రపోండి మీరు, మేల్కొండి. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? రోషము చెప్పాలి. రోషం ఉండాలి. పని చేయడానికి రోషం ఉండాలి. కష్టపడటానికి రోషం ఉండాలి. నీ కష్టాలితాన్ని ఏం చేస్తారట? ఆశీర్వదించి విస్తరింపజేస్తారు. హల్లెలూయా. ఒకటి నీ సంతానాన్ని విస్తరింపజేస్తాడు. రెండోది నీ కష్టాలితాన్ని విస్తరింపజేసి పూర్తిగా నీ జీవితాన్ని లేదు అనే మాట లేకుండా బహుగా నీ దేవుడిని ఆస్వాదించుగా. ఆమేన్. ఈ వాక్యాన్ని బట్టి నువ్వు విశ్వసించి నువ్వు వ్యాపారం ప్రారంభించు, నీ వ్యవసాయాన్ని ప్రారంభించు, నీ పశువులు మేపాలనుకున్నావు ప్రారంభించు. వాక్యాన్ని చేతపట్టుకు వాగ్దానాన్ని విస్తరింపజేస్తానని వాగ్దానాన్ని నీవేది పూనుకున్న నా దేవుడు నీ చేతిలో పనిని విస్తరింపచేయునుగాక, నీ గింజలను విస్తరింపచేయునుగాక. ఆమేన్. చేస్తాడండి. దేవుడి సన్నిధిలో రోషంగా సవాలుగా చెబుతున్నాను. నువ్వు వాగ్దానం చేతపట్టుకుని పని ప్రారంభించు. మరలా వచ్చే ఇదే నూతన సంవత్సర ఆరాధనలో నా దేవుడిని విస్తరింపజేసి ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ఇంకో మాట చదువుకుందాం. ఇర్మియా ప్రవచన పుస్తకం 30వ అధ్యాయము 19వ వాక్యం. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంబరపడు వారి స్వరములు వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింప చేసేదను. వారిని విస్తరింపచేసి అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేస్తాను. ఆమేన్. సంతానములో గనులుగా చేస్తాడు. నీ పనుల్లో అరే నిన్నగాక మొన్న చిన్న వ్యాపారం మొదలు పెట్టాడు, ఈయన ఎంతగా చేస్తున్నాడు. దేవుడు అతన్ని చెప్పలేదండి. ఈ వాక్యంలో డైరీలో రాస్తున్నావు, డైరీ వాక్యం వింటున్నావు, ఈ డైరీ సెల్ఫ్లో పెట్టి నిద్రపోగా ఈ సంవత్సరం ప్రయత్నం చేయి. నా దేవుడి కార్యం చేస్తాను. ఎక్కడైతే నువ్వు ఘనహీనంగా ఉన్నావు, పని చేయలేడు, బాగుపడడు, వ్యాపారం చేయడు, ఏమి చేయడు, పని బాటలేక తిరుగుతున్నాడు, ఎక్కడైతే నువ్వు ఘనహీనంగా ఉన్నావో అక్కడే నా దేవుడు నిన్ను కనపరచునుగాక. ఆమేన్. విస్తరింపజేసి కనపరుస్తాడు. ఏం చేస్తారట? ఎవరైతే నిన్ను చూచి ఇతనికి ఏమి చేత కాదు, ఈమెకి ఏమి చేత కాదు అనుకుంటున్నారు, అక్కడ ఏం చేస్తాడు? గనులుగా చేస్తాడు. ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు. నేను ఎప్పుడు అలా ఉంచు. ఈయన విస్తరింపజేసి ఏం చేస్తాడు? గనులుగా చేస్తాడు. ఆయన ఎంతైనా ఏ మేలు కదులు లేకుండా మేలు విస్తరింపజేసేవాడు. ఏం చేసేవాడు? స్తుతులను ఏం చేస్తున్నా చదువు. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములు సంబరపడు వారి స్వరము వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింప చేసేదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. దేవా, ఈ సంవత్సరం నీ వాగ్దానం బట్టి నేను పని ప్రారంభిస్తున్నాను. అది ఏ పని అయినా సరే నీవు ఆశీర్వదిస్తున్నావు, అందుకు నీకు స్తోత్రము అని
కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ పని ప్రారంభిస్తే గనులు కాకుండా నిన్ను విస్తరింపజేస్తాడు. ఆమె చెప్పలేదండి. మీరంటారు ఆ పిల్ల చదవదన్నా, వాడు చదువుతాడు, వాడు చదవడన్నా ఆ పిల్ల. నేనంటాను నువ్వు ఎవరైతే చదువులేదు అనుకుంటున్నావు వారి విజయాన్ని మేము ఎదురు సాధిస్తాం. ఆమేన్. హల్లెలూయా. గనులుగా చేస్తాడు. ఎవరైతే మిమ్మల్ని చూసి మీకేం చేతగాదు అనుకుంటున్నారు వారి ఎదుట దేవుడు మిమ్మల్ని గనులుగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ వల్ల ఇంకా ఒకసారి మా ఊరు గారు డ్యూటీ ఇంటికి వెళ్తూ మిషన్ కంపెనీ కలిసి మీ వల్ల అయితే చేయరా, గుంటూరు నుంచి మెకానికల్ వచ్చారు, పగలంతా చేశారు, వెళ్ళిపోయారు, ఇసుకొచ్చేసింది. లాస్ట్లో రాత్రి 9:30 అయింది. వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు, మీ వల్ల అయితే చేసి మిషన్ రన్ అయ్యాను. అదే మెకానికల్ సార్ మనకు తెలియదు ఏమన్నా, పగలే అడిగాను ఏది నన్ను చేయొచ్చు కదా, ఏమన్నా తప్పదు, నీకు కావాల్సిన నీకు ఎత్తాం కానీ మౌనంగా ఉన్నాను. అదే ఈరోజు చేసి పెడితే మాకు రేపేది పైన ఉన్నాడు. ఆయన గుంటూరు నుంచి వచ్చాం, ఇలా చేసేది ఏం ఇస్తాడన్నా, ఎరుపు చేతులు పెడతాడు, రేపు కూడా వచ్చాడు బాబు అన్నాడు ఆయన. ఏం లేదు, ఎత్తడది అంత బేరింగ్ ఉంటుంది, పేపర్తో ఎక్కించవచ్చు. ఆ సాఫ్ట్వేర్ విలీనం చేసి రుద్దుతా ఉంటుంది దాన్ని అంతే. హల్లెలూయా. అందరు వెళ్ళిన తర్వాత ఆయన కుర్రలను తీసుకెళ్ళి చిన్నగా వెళ్ళి రేపు లాగి వ్యాపారేసి రుద్ది ఆ ఇద్దరు బేరింగ్ ఎక్కించారు. తెల్లారి మా ఊరు వచ్చాక ఇంకేం లేదా మొత్తం వచ్చేసారు. హల్లెలూయా. ఎలా సాధ్యం? నీకేమైనా చేతనైతే నువ్వు చేస్తావు, ప్రయత్నిస్తే సఫలం చేస్తాడు ఆయన. హల్లెలూయా. అసాధ్యమైంది హల్లెలూయా హల్లెలూయా. ఏం చేస్తారండి? అలాంటివి చేశారు కనుక ప్రతి కూడా ఫిబ్రవరి 1వ వారం నుంచి మార్చి 10వ తారీఖు వరకు నేను డ్యూటీకి వెళ్ళేవాడిని కాదు. ఆ శాలరీ నాకు ఇచ్చేవాడు ఆయన. 40 రోజులు డబ్బులు ఇచ్చేవాడు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదం. మనం ప్రారంభిస్తే ఎక్కడ ఘనహీనం అనుకున్నామో అక్కడ ఏం చేస్తారు? ఎక్కడ ఘనహీనం అనుకున్నామో హల్లెలూయా హల్లెలూయా అక్కడ ఏం చేస్తాడు? గనులుగా చేస్తాడండి. నేను అంటాను ఈ రోజు మీకు తెలుసు మీరు ఎక్కడ గలహీనమై ఉన్నారు. సంఘంలో, సమాజంలో, కుటుంబంలో, బంధువర్గాల్లో కూడా నీకు ఏమి చేత కాదని ఎవరైతే నేను అంటున్నారో, హేళన చేస్తున్నారు, వారి ఎదుట నా దేవుడు నిన్ను ఘనపరచునుగాక, నీ జీవితాన్ని విస్తరింపచేయునుగాక. ఆమేన్. విశ్వాసంతో చేయి. వేయాలి. స్తుతుల ద్వారా నీవు సంఘములో ఘనత విస్తరిస్తుంది. ఏం చేస్తున్నాను? అలాగని పనికి పోవడం, మందిరంలోకి వచ్చి ఓ సోదరం ఏం చేయాలి? పాస్టర్ గారు చెప్పాడు స్తుతుల ద్వారా విస్తరిస్తామట, ఘనత వచ్చిందంట అని. అలాగని పని బాటలాగా ఉండగా నేను పనులు చేయాలన్నా ఏం చేయాలి? చెప్పలేదండి. పనులు చేయాలి, కష్టపడాలి. అయితే నీవేదైతే నా చేత కాదనుకుంటున్నావో దానిలో నిన్ను బలపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఘనులుగా చేస్తాడు. హల్లెలూయా. తల్లిదండ్రులతో కూడా, తల్లిదండ్రుల మనసులో కూడా నీకేం చేత కాదని అనుకోవచ్చు, కానీ నీ ప్రయత్నం నువ్వు చేయగలిగితే గనులుగా దేవుడు చెప్పలేదండి. గనులుగా దేవుడు చేస్తాడు. మనకు తెలియదు దేవుడు మనకి ఇచ్చిన టాలెంట్, దేవుడు మనకి ఇచ్చిన సామర్థ్యత మనకు తెలియదు.
దిగితే తెలుస్తుంది నీవెంత సామర్థ్యత కలిగిన వాడు. హల్లెలూయా. నీకెంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత దేవుడు నీకు శక్తిని ఇచ్చాడు నీకు తెలియదు. నడుము కట్టు, దేవుడు దినపరచడం ప్రారంభిస్తాడు. అదే ఎవరైనా పామర్లు చేపలు పట్టుకునేవాడు. మన ఎవరిని ధర్మశాస్త్ర ఉపదేశకులు, మోషే ధర్మశాస్త్రాన్ని దృఢముగా చదివిన వాడు. కాబట్టి నిబంధన జనులు ఏం చేయాలంటే వీళ్ళెవరు విచ్చలేని పామరులు, చేపలు పట్టుకునేవాడు. వీళ్ళ సంగతి మనకు తెలీదా? వీళ్ళ సంగతి వాళ్ళ సంగతి నీకు తెలిస్తే వాళ్ళ గురించి వేదం భయపడుతున్నావు. అర్థమైంది? ఈ 12 మంది శిష్యుల సంగతి వీళ్ళకి తెలుసు, యేసయ్య సంగతి వీళ్ళకి తెలుసు. మరి వాళ్ళ గురించి ఎందుకు భయపడుతున్నావు? వారే అంటారు వీళ్ళు దేవునితో కూడా ఉన్నారు. హల్లెలూయా. ఎవరితో ఉన్నారట? ఎవరితో ఉన్నారు? యేసుతో కూడా. యేసు ఎవరు? యేసు గురించి అంటారు వీళ్ళు మరియా యేషోబు కుమారుడు కాదా? యాకోబు, అంద్రే వీళ్ళంతా ఉన్నారు కదా. మరి ఎందుకు ఎంత కనపరచబడుతున్నారు వీళ్ళు? యేసుతో ఉన్నారు. హల్లెలూయా. నేనంటాను, నువ్వు స్తుతులు చెల్లిస్తూ యేసుతో ఉండి నీ పని ప్రారంభిస్తే ఎక్కడ ఘనహీనంగా ఉన్నావో అక్కడే నా దేవుడు నిన్ను ఘనపరచునుగాక. ఆమేన్. ఏం చేస్తానన్నా? అక్కడే నిన్ను ఘనపరుస్తాడు. వదిలిపెట్టడా నిన్ను? ఘనహీనంగా ఉన్నా అనుకోబాకు. నీ డైరీలో రాసి పెట్టుకో, ఈ సంవత్సరం ఈ మొదటి రాత్రి నా దేవుడు నిన్ను ఘనపరచునుగాక. హల్లెలూయా. 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 వాళ్ళు నీ వైపు చూడాలంటే అలా తలెత్తాలి. ఇది చెప్పలేదండి. వారు నీ వైపు చూడాలి. తెలియాలి. మెల్లగా ఇప్పుడేమో ఎందుకు అనేవాడు, ఈ సంవత్సరం అంతానికి నీ వైపు చూస్తానికి కూడా వాడు భయపడుతుడు కాదు. హల్లెలూయా. అంతగా నా దేవుడు అది ఆశీర్వదిస్తాడు. యెషయా 61:7 మనం చదివితే, యెషయా 61:7 మీ అవమానములకు ప్రతిగా నీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి నేను ఎవరైతే బాధ పెట్టారో, నేనెవరైతే అవమానపరిచారో వారి ఎదుట రెట్టింపు ఘనత నీకు కలుగజేస్తాడు ఆయన. సమయంలో హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తాడంటే ఆయన రెట్టింపు ఘనత ఇస్తాడు. నీ అవమానం, నిందలను, ఆవేదనలను అన్నిటినీ తొలగించి రెట్టింపు ఘనత స్వలముగా నా దేవుడు మీ జీవితాన్ని కలుగ చేయనుగాక. ఆమేన్. ఏం చేస్తాడు ఆయన? మీ జీవితాన్ని అలాగే కలుగ చేస్తాడండి. ఇక మనం చదివితే అదే యెషయా గ్రంథం 35:10 కూడా మనం చదివితే, చదువు 35:10 యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందము, వారు ఆనంద సంతోషము గలవారు వచ్చెదరు. నిట్టూర్పును ఎగిరిపోవును. హల్లెలూయా. నీకు ఘనతే కలుగుతుంది. ఆమేన్. ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? ఘనతేనండి. ఘనతాస్పదముగా నిన్ను నా దేవుడు చేయునుగాక. ద్వితీయోపదేశకాండం 5:24 కూడా మనం చదివితే, మన దేవుడైన యెహోవా తన ఘనతను మహత్యమును మీకు చూపించెదను. అగ్ని మధ్య నుండి
ఆయన స్వరము వింటిని. ఆయన స్వరము వింటిని. హల్లెలూయా. ఘనత మహత్యములు ఏం చేస్తాడంటే ఆయన చూపిస్తాడు, మనకు చూపిస్తాడు. ఆయన ఏం చేయబోతున్నాడు చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఈ సంవత్సరం నేను ఎంత కనపరచబోతున్నాడు నీకు చూపిస్తాడు. ఎస్ఎస్సి సరిలో చెప్పు. ఆయన ఈ సంవత్సరంలో నిన్ను ఎంత ఘనపరచబోతున్నాడో ఆయన నీకు చూపించునుగాక. ఆమేన్. చూపిస్తారా లేదా? చెప్పలేదండి. చూపిస్తారా? నేను చూపిస్తాను. ఆయన ఎంత ఘనుడో ఎంతగా నేను ఘనపరుస్తాడో చూపిస్తున్నాను. విశ్వసించు, ఆయన మాటలు తల ఉంచు. నేను ఎంత ఘనపరచబోతున్నాడో ఇది కళ్ళారా చూపుగా. కంటికి వాక్యం అంటది, ఆయన మన పట్ల చేస్తున్న కంటికి కనబడవు, చెవికి కనబడవు, హృదయం గోచరము అగోచరము అని కానీ చూపిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయబోతున్నావయ్యా? చూపిస్తా వెళ్ళరా. ఏం చేయబోతున్నావయ్యా? చూపిస్తాను వెళ్ళమ్మా. ఆమేన్. ఎంత ఘనుడో ఎంత ఘనపరచబోతున్నాడు, విజేతుడు ఎంత ఘనకార్యములు చేయబోతున్నాడు ఆయన నీకు కళ్ళారా చూపించును గాక. ఆమేన్. ఏం చేస్తాడు ఆయన? చెప్పాలి. కళ్ళారా నీవు చూద్దువుగాక. హల్లెలూయా. చేస్తాడు ఆయన అంతే. చెవులు ఒక మాట చెబుతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వాక్యం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూను మీలో మీరు సర్వ సమృద్ధి కలిగిన వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప విస్తరింపచేయునుగాక. ఆమేన్. ఏం విస్తరింపజేస్తాడు? కృప. ఏంటండి? కృప. 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 కృప లేనిది మనమేమి సమస్త విధములైన కృప. నా దేవుడు నీ జీవితం విస్తరింపజేసి స్థాపించునుగా. ఎందుకంటే కృప లేకపోతే స్థాపన జరగలేదు. అర్థమైంది మీకు? కృప లేకపోతే వాగ్దానం చేశాడు, మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను మనము స్థాపించబడాలంటే కృప కావాలి. అంతేనా? పాస్టర్ గారు అంటే మామ అల్లుల చరిత్ర చదవండి. ఎవరి చరిత్ర? ఎక్కడున్నది? దావీదు సౌలు. మామ అల్లుల చరిత్ర చదవండి. హల్లెలూయా. మామేమో కృప పోగొట్టుకున్నాడు, స్థాపన లేదు, స్థాపించబడలేదు. అల్లుడేమో కృపను పొందుకున్నాడు, స్థాపించబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని అంటాడు మీరు స్థాపించబడాలి, విస్తరించబడాలి, వాగ్దానం నెరవేర్చబడాలి అంటే మీరు ఘనపరచబడాలంటే కృప మీలో విస్తరించాలి. ఏం విస్తరించాలన్నా చెప్పాలి. కృప. కృప ఎక్కడైతే ఉంటుందో వాగ్దానం అక్కడ నెరవేర్చబడుతుంది. కృప ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాగ్దానం స్థిరపరచబడి స్థాపిస్తాడు ఆయన. కృప లేకపోతే వాగ్దానాలు ఏం కావు, నెరవేర్చబడవు. సదాకాలం నా ప్రజల మీద రాజువి సౌలు. కృప పోయినాకంటాడు వాగ్దానం లేదు నాన్న, తొలగించాడు. అనుకున్నాను కానీ కృప లేని వలన రద్దు చేసి దావీదును వెతుక్కుంటా వెళ్ళింది ఆ కృప. హల్లెలూయా. అక్కడికి వెళ్ళింది ఆ కృప. దావీదు మన కృపను ఎప్పుడు పోగొట్టుకో. మనలో కృప విస్తరిస్తూ ఉంటే వాగ్దానాలు స్థాపించబడతా ఉంటాయి. ఆమేన్. వాగ్దానాలు స్థాపించబడి అంటే నీ జీవితంలో ఘనకార్యాలు చేయగలుగుతావు. హల్లెలూయా. ఎప్పుడు మనలో ఏమి విస్తరించబడాలి? చెప్పలేదు. కృపామయుడా నీలో హల్లెలూయా నివసించినందున ఎంతగా ఆశీర్వదించబడ్డాను.
దీవించబడ్డాడు. కృప కృప కృప. ఆ కృపను మన ఎడల విస్తరింప చేసి ఏం చేస్తాడు? 2 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం. మిమ్మును సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండియు తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు వద్ద నుండియు కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. ఎవరిచ్చట? తండ్రి అయిన దేవుని యొద్ద నుండియు తండ్రి యొక్క సత్య ప్రేమ నుండి తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడు తండ్రి యొక్క యేసుక్రీస్తు కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృప కనికరములు సమాధానము మనకు విస్తరిస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఎక్కడ నుంచి వచ్చిందండి ఈ కృప? తండ్రి కుమారుల యొద్ద నుంచి. ఎంతట? తండ్రి కుమారుడు సత్య ప్రేమ సత్య ప్రేమ యందుండగా ఏదట? ఈ కృప మనలో విస్తరిపడే సత్య ప్రేమలో మనలో ఉండగా తండ్రి కుమారుల యొద్ద నుంచి ఏమొస్తుందంటే మనకి కృప విస్తరిస్తుంది. కృప ఎక్కడైతే ఉంటుందో సమాధానం ఉంటుంది. ఆమేన్. ఏముంటుంది నాన్న? నీ కృప నీళ్ళు విస్తరిస్తుంది అనుకోండి, సమాధానం వెళ్తా ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎలా ఉంది ఇప్పుడు? అసలు నాకు సమాధానం లేదండి. కృపను పోగొట్టుకుంటున్నా చూడు. ఆమేన్. కృప నీలో ఉంటే సమాధానం నీళ్ళు విస్తరిస్తుంది. హల్లెలూయా. సమాధానం ఉండాలి. సమాధానం అంటే ఎవరో ఏదో చేశారు లేదా ఎవరో తిట్టారు కాదు. నీ హృదయం సమాధానం ఉందనుకోండి, నీళ్ళంతా సమాధానం ఉంటుంది. నీ హృదయం కలవరంగా ఉందనుకోండి, నీళ్ళంతా అందరూ కలవరంగానే ఉంటారు, కలవరంగానే ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి కలవరపడితే హృదయం అంతా కలవరపడినప్పుడు మనిషి కలవరపడతాడు. ఒక వ్యక్తి కుటుంబంలో కలవరపడినప్పుడు ఆ కుటుంబం అంతా చెప్పలేదు. మీరున్నారనుకో, పిల్లలు స్కూల్ నుంచి రాగానే, భర్త పని నుంచి రాగానే కూర్చున్నాం, అసలు వాళ్ళకి ఏమైపోతుందో నిజంగా చెప్పాలా? అన్నీ వండి పెట్టారు. భర్త ఇంటికి వద్దాం వచ్చాడు అనుకోండి, తింటావా? అదేదో చెప్పినంతవరకు ఎక్కడ కూర్చున్నాయి ఆ బాబా ఏం జరిగిందో చెప్పని కారణం ఏంటి? ఏం జరగల, కానీ మొహం ఏం చేశాడు? అలా వచ్చాడు. ఒక వ్యక్తి అసమాధానం ఉన్నప్పుడు కుటుంబం ఎలా ఉంటుందండి? అసమాధానం. నేను అంటాను, కృప నీలో ఉంటే ఎన్ని ఎదురైనా నీ హృదయం సమాధానంగా. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని ఎదురైనా. ఆమేన్. యెహోవాయే నా కాపరిగా అదే ఎప్పుడు వాడుతున్నాడు. హల్లెలూయా. భయపడను. ఆమేన్. యెహోవా నా కాపరి కృపగా ఉన్నది కనుక గాఢాంధకారములో సంచరించను, భయపడను. ఆమేన్. ఎందుకంటే కృప నా ఎడల ఏమైంది? తండ్రి కుమారుల యొద్ద నుంచి నాకు కృప దొరుకుతుంది. హల్లెలూయా. నన్ను సమాధాన పరుస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. యోవేలు ప్రవచన పుస్తకం 2వ అధ్యాయం 13వ వాక్యాన్ని చివరిగా చదివి ముగిద్దాం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడు, అత్యంత కృప గలవాడయుండి చేయక పశ్చాత్తాపడును. హల్లెలూయా. ఆయన కృప నీవు పొందితే నిన్ను చూసి ఆయన పశ్చాత్తాపడతాడండి. ఏం చేస్తాడైనా? చెప్పలేదండి. నేను చూసి ఏం చేస్తాడు? అతను దావీదు అంత తప్పు చేశాడు, నేను శిక్షించబోతున్నాను, మరణిస్తాను. మోకరించి నీ కృప నాకు దూరం చేయద్దయ్యా,
ఉంటాడు చిత్తం. హల్లెలూయా. ఎందుకని కృప. ఆయన మనకి ఏదైతే చేయాలనుకున్నాడో కీడు కృప నీలో విస్తరించినప్పుడు ఆయన పశ్చాత్తాపడతాడట. హల్లెలూయా. హల్లెలూయా. కృప నీలో విస్తరించినప్పుడు నీకు సమాధానం కలుగుతుంది. ఏం కలుగుతుంది? హల్లెలూయా. ప్రతి కీడు నీ ఎదురు నుంచి దూరపరచబడుతుంది. ఆమేన్. కృప నీలో ఉంటే చాలు. అద్భుతమైన కార్యాలు దేవుడు ఒకటి నీ సంతానాన్ని, నీ భూపంటను నిన్ను విస్తరింపచేసి ఘనతను విస్తరింపచేస్తాడు. కృపను విస్తరింపచేసి సమాధానం ఇస్తాడు. మళ్ళా చదవగా మాటని కొరింథీ 2:9-12 అనేకులు స్తుతుల ద్వారా ఈ సేవను గురించిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల ద్వారా విస్తరించుచు ఉన్నది. ఆమేన్. దేని ద్వారా? ఆయన నిన్ను విస్తరింప చేయాలంటే ఎప్పుడు ఏం చేయాలి? చెప్పలేదండి. నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారముల మేలులు దేనిని దేవుని స్తుతిస్తావు. నీవు చేసేవన్నీ నా దేవుని సంవత్సరం విస్తరింప చేసి ఆశీర్వదించి సమాధానపరచునుగా. ఆమేన్. ఈ సంవత్సరం అంతా నా దేవుడు వాగ్దానం నీ జీవితంలో స్థాపించి స్థిరపరచునుగా. ఆమేన్. మోకరించి సండే స్కూల్ గిఫ్ట్లు వస్తాం. ఇంకా ఇచ్చేయాలి తిరగదా? తిప్ప విసుడు దెబ్బ ఫేవరెట్గా ఉంటుంది. తిప్ప తిప్పేసి మూసా ఫోన్ నార్మల్గా తిరిగి ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి రాత్రి ఆరంభంలో నా దేవుడిని